అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారాలు తెరుస్తారని చాలా మంది భక్తులు గుళ్ళు మీద ఎగబాకుతారండి. అంటే ఇప్పుడు దగ్గర ఉన్న గుళ్ళు కాకుండాను లాంగ్స్ వెళ్తూ ఉంటారు. అంటే తిరుపతి అని, శ్రీశైలం అని, భద్రాచలం అని వెళ్తూ ఉంటారు. కొంచెం మనం గుర్తు పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ చాలా చోట్ల తిరుపతిలో జరిగింది, శ్రీకాకుళంలో జరిగింది, సింహాచలంలో జరిగింది కదా. అంటే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఈ తొక్కిసలాటలోని. కొంచెం గుర్తు పెట్టుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది క్రిస్మస్ హాలిడేస్ లోని నేను శ్రీశైలం వెళ్ళానండి. అంటే ఆ రోజు అంతమంది ఉండరు అనుకున్నాను అనమాట. అయితే ఉండరనే వెళ్ళాను, లేకపోతే అంత మంది ఉంటారని నాకు తెలియదు, లేకపోతే నేను వెళ్ళకపోదును. అంటే ఆ రోజు అయితే విపరీతమైన జనాలు వచ్చారండి. ఆ జనాల్లో అయితే ఇప్పుడు మీకు లైన్స్ లోని అస్సలు ఒక అంటే చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమందికి అంటే వాటర్ లేదు, చాలా మంది షుగర్ డౌన్ అయిపోయి కొంతమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వాష్రూమ్స్ లేవు, చాలా ఇబ్బంది పడ్డారండి. 5 గంటలు లైన్ లోనే ఉండిపోతున్నారు అనమాట. లాస్ట్ కి మా హస్బెండ్ మొబైల్ మర్చిపోయారు, అంటే పెట్టి వద్దామని వెళ్ళారన్నమాట. మేము లోపల ఉన్నామట. పెట్టి వద్దామనేటప్పటికి ఈయన బయట ఉండిపోయారు. మేమేమంటే దర్శనానికి మాకు దర్శనం అయ్యింది, కానీ మా హస్బెండ్ కి దర్శనం అవ్వలేదు అనమాట. అంటే అంత జనాలు ఉన్నారన్నమాట. అంటే చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా మంది తొక్కిసలాట్లలోని ప్రాణాలు కోల్పోయారు కదా. ఇంకా అలా జరుగుతుందని ఈయన దర్శనం కూడా చేసుకోలేదండి. ఎప్పుడైనా ఖాళీగా ఉండేటప్పుడు చేసుకుందాము, అంటే టెంపుల్ ఖాళీగా ఉండేటప్పుడు వెళ్తే కొంచెం భగవంతుడిని బాగా చూడొచ్చు కదా. అంటే రేపు వెళ్ళకపోతే కొంపలు మునిగిపోతాయి అన్న అది అనుకొని అంత సాహసాలు అయితే చేయకండి. ఇంటి దగ్గర ఉన్న గుళ్ళకు కూడా వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు మేము వెళ్ళాము అంటే మాకు తెలియదండి అంత జనాలు ఉంటారు ఆ రోజని, మాకు తెలియక వెళ్ళాము. అంటే వెళ్ళాము కనుక తెలిసింది. అయితే కొంతమంది అయితే చిన్నపిల్లల్ని ఆ రోజు అయితే చిన్నపిల్లల్ని అంటే దర్శనం అవ్వలేదు, బయటికి తీసుకొచ్చేసారు అనమాట. తొక్కిసలాట అవుతుందేమో అని చెప్పేసి చాలా భయపడ్డారు. చాలా మంది దర్శనాలు అయితే చేసుకోలేదు. అది ఒకవేళ మాకు అంటే టికెట్ బుక్ అయిపోయింది, మేము వెళ్ళవలసి వచ్చింది అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ఒక ప్లేస్ పెట్టుకోండి, ఇక్కడ కలుద్దాము. ఎక్కడైనా మిస్ అయిపోయారు అనుకోండి, అందరం ఇక్కడ కలుద్దాము అని ఒక ఒక అంటే ఒక ఒక షాప్ దగ్గర లేకపోతే ఎక్కడైనా టికెట్స్ ఇచ్చిన దగ్గర అలా ప్లేస్ పెట్టి అలా కలవండి అసలు. ఎందుకంటే అంతమంది ఇప్పుడు ఎక్కడ చూసినా అన్నవరం ఏంటి, ఇప్పుడు ద్వారకా తిరుమల ఏంటి, విజయవాడ ఇలా విపరీతంగా జనాలు చాలా ఎక్కువ మంది వెళ్తున్నారండి ఈ మధ్యన. జరగడం కూడా తొక్కిసలాట జరగడం కూడా అలాగే జరుగుతుంది కదా. అంటే చాలా మంది చెప్తున్నారు, నేను చెప్దాము అంటే నేను చూశాను, ఎక్కడో విన్నాము, ఏంటి ఇక్కడ తొక్కిసలాట జరిగింది అనేసి మనం వింటూ ఉంటాము. అంత జనాలు నేను శ్రీశైలంలో చూశాను కనుక, నా కళ్ళారా చూశాను కనుక మీ అందరూ జాగ్రత్త కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీ ముఖ్యం కదండి, వాళ్ళని ఆలోచించుకొని జాగ్రత్తగా వెళ్ళిరండి. ఒకవేళ కార్లో వెళ్ళిన డ్రైవింగ్ సేఫ్ గా చెయ్యండి. నిద్ర వస్తే పక్కన ఆపి కొద్దిసేపు పడుకొని మళ్ళా డ్రైవ్ చేయండి. మేము అలాగే చేస్తాము, అందుకే మీకు చెప్తున్నాను. ఇలా కళ్ళు తుడుచుకొని డ్రైవ్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇదైతే మాత్రం మేము చేస్తే అంటే మా హస్బెండ్ అలాగే చేస్తారు. నిద్ర వచ్చింది అంటే పక్కన ఆపి నిద్రపోయి కొద్దిసేపు మళ్ళీ డ్రైవ్ చేస్తారనమాట. అందుకు కొంచెం జాగ్రత్త చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓం నమో శ్రీ వెంకటేశాయ.